మరి ఉదయకాలాన్ని బట్టి మీకు ప్రభు నామమున మీ అందరికి కూడా వందనాలు. మరి మళ్ళీ ఈ రోజు మనందరం విధంగా కలుసుకోవడానికి దేవుడు మన పట్ల మహా కృపను చూపించాడు. ఎందుకంటే చాలా మంది మనము పోయిన వారం చూసిన వాళ్ళు ఈ వారం మనకి మళ్ళీ కనిపించట్లేదు. అవునా కాదు? చాలా మంది హాస్పిటల్స్ అంటున్నారు, చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది రకరకాల వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పెళ్లిళ్ళు, చావులు, బారసాలు కదా, చాలా విషయాలు ఉన్నాయి. ఆ వింత లేకపోతే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఈ రోజు ఇప్పుడు బతికున్నవాడు కొద్ది నిమిషాల తర్వాత కనిపించలే, మళ్ళా ఏమైనా ఫోన్ వస్తుంది, అయ్యో ఆయన ఇట్లా అయిపోయాడు అని. ఏదేమైనా మరి మనం ఇక్కడ ఉండడానికి దేవుడు కృప చూపాడు. ఈరోజు పోయిన వారం నేను ఒక కొత్త అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చాను. ఏంటంటే సంఘంలో క్రమశిక్షణ. పోయిన వారం ఎంతమంది వచ్చారు ఒకసారి నాకు చేయొద్దండి. పోయిన వారం ఎంతమంది వచ్చారు? ఓకే. సంఘంలో సంఘంలో మనం క్రమశిక్షణగా ఉండాలి అంటే కొన్ని అంశాలు ఉన్నాయి. దాంట్లో ఒక అంశం నేను మీకు చెప్పాను. ఏంటి అంశం అంటే చర్చికి వెళ్ళడం. బైబిల్లో దాంట్లో మొదటి అంశం ఏంటంటే చర్చికి వెళ్ళడం. సంఘంలో క్రమశిక్షణ ఎలా వస్తుంది అంటే, నేను పోయిన వారం మీకు చర్చికి వెళ్ళడం ద్వారా సంఘంలో క్రమశిక్షణ వస్తుంది. సంఘంలో క్రమశిక్షణలో ఉండాలి అంటే నువ్వు తప్పకుండా ప్రతి వారం కూడా చర్చికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి సాధించాలంటే ఆ ప్రాంతానికి మనం రెగ్యులర్ గా వెళ్ళాలి. నెల నెల జీతం రావాలంటే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాలా? వెళ్ళి ఒక రోజు వచ్చి 4 రోజులు మానేస్తే అయిపోతా. దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా క్రమశిక్షణ వస్తుంది. 10 కారణాలు చెప్పాడు చర్చికి ఎందుకు వెళ్ళాలి అని. బైబిల్లో 10 కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటి కారణం ప్రతి వారము చర్చికి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆ దేవుని యొక్క ఆజ్ఞ. నేను పోయిన వారం మీకు చెప్పాను, చర్చికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే అది దేవుని ఆజ్ఞ. ప్రతి వారం చర్చికి వెళ్ళమన్నాడు. ప్రతి విశ్రాంతి దినం విశ్రాంతి అప్పుడు పాత నిబంధన కాలంలో సంవత్సరానికి 3 సార్లు కనీసం పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా దేవుని మందిరంలో కనిపించాలి. అదే కొత్త నిబంధన వచ్చేపాటికి సంఘానికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ప్రతి వారం కూడా సంఘము పునరుత్థాన దినం అంటే యేసు ప్రభు లేచినటువంటి ఆదివారం రోజు సంఘానికి కంపల్సరీగా రావాలని పోయిన వారం మనం చూసాం, కొన్ని వాక్యాలు చూసుకొని. రెండో కాలంలో ఏం చెప్పాను? చర్చికి ఎందుకు వెళ్ళాలంటే, చర్చికి వెళ్ళకపోతే వెనకకి జారిపోతాం. ఈ వెనుకకి జారిపోవటం అంటే మనం ఏం చేస్తాం? యేసు ప్రభు నమ్ముకుంటాం, కానీ కష్టం రాగానే వెనుకకి జారి. యేసు ప్రభువును నమ్ముకున్నావు, మళ్ళీ ఏం చేశాడు? నువ్వు బైబిల్లో గమనిస్తే కుక్క తన వాంతికి తిరిగినట్టు అని ఉంటుంది. ప్రభు నమ్ముకొని ఒకప్పుడు అన్ని వదిలేశావు, నువ్వు చర్చికి రావు కదా, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ వాటిని అనుసరిస్తావు. ఈ కారణం వరకు మనం నేర్చుకున్నాం. మూడో కారణం, ఈరోజు చర్చికి ఎందుకు రావాలి? మూడో కారణం ఆధ్యాత్మిక సహవాసం. మరియు ఆధ్యాత్మిక సహవాసం. 4 కారణాలు చెప్పారు, 4 సహవాసాలు. ఒకటి, మీరు సహవాసం, విశ్వాసంతో సహవాసం ఉండాలి. రెండవది, సంఘంతో కలిసి రొట్టె విరవాలి. మూడవది, ప్రార్థన చేయాలి. 4వది ఏం చెప్పారు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వది ఏంటి? అపోస్తుల బోధ. వాక్యం వినాలి. వాక్యం వినం కాబట్టి ఎవడో ఎదుటోడు ఏదో చెప్పగానే పడిపోతాం. మనకి విలువైంది ఏంటో తెలియదు, వాక్యం వినం కదా. 4 కారణాలు చెప్పాను. తర్వాత ఈరోజు 4వ కారణం చూద్దాం. 4వ కారణం ఏంటంటే, చర్చికి వెళ్ళడం ప్రభువుకు విలువ ఇవ్వడం. నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళాలి అంటే, ప్రభువుకి విలువ ఇస్తే కనుక నువ్వు చర్చికి వెళ్తావు. ఒకసారి నువ్వు వాక్యం చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం.
మార్క్స్ వార్త 12:25. శాస్త్రులలో ఒకడు వచ్చి ఉమ్. వారు తర్కించుట విని ఉమ్. ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆ, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. ఉమ్, అందుకు యేసు ఉమ్, ప్రధానమైనది ఏదనగా, ఉమ్, ఓ ఇశ్రాయేలు వినుము, ఉమ్, మన దేవుడైన ప్రభు ఉమ్, అద్వితీయ ప్రభు. ఉమ్, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, ఉమ్, నీ పూర్ణ బలముతోను ఉమ్. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఉమ్. ప్రధానమైన ఆజ్ఞ. ఏంటంట మళ్ళా చూద్దామా ఆజ్ఞ? నీవు నీ పూర్ణ పూర్ణ హృదయముతోను, హృదయముతోను, ఆ, నీ పూర్ణ నీ ఆత్మతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ నీ బలముతోను పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రేమించాలి. ప్రధానమైన ఆజ్ఞ. నీ దేవుడికి నువ్వు విలువ ఇవ్వాలి. షుడ్ యు వాల్యూ. ఆయనకు విలువిస్తే నువ్వు చర్చికి వెళ్తావు. మనం విలువిస్తావా? విలువ లేదు. మనకు అన్ని బాగుంటే చర్చికి వెళ్తాం. ఉం? ఆదివారం పని ఉందయా అంటే ఏం చేస్తావు? తిరుగుతావా? నీకే తెలుసు వెళ్తావు వెళ్ళవు. నేను చెప్పడం కదా. నేను మీకు చాలా సార్లు చెప్పాను, ఆదివారం రోజు పరీక్ష ఉంటే నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నీకోసం మళ్ళీ పరీక్ష పెట్టడు. ఎందుకంటే నువ్వు లోపల ఉంటావు. ఒకటే కారణం. లేకపోతే నువ్వు చచ్చిపోతే నువ్వు రాలేవు కాబట్టి ఆగిపోతావు. అదొకటే కారణం. దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఎవరైతే దేవుడికి విలువ ఇస్తారో దేవుడు వాళ్ళని ఎంతో దీవిస్తాడండి. అసలు నువ్వు అరే దేవుడు ఇట్లా దీవించాడా అని నువ్వు నువ్వు ఏమంటారు, ఊహించడం కూడా ఊహించలేవు. మనం బ్లెస్ చేస్తాడు. ఐ గాట్ వన్ వీడియో, నా దగ్గర వీడియో ఉంది, దయచేసి చూడండి ఈ వీడియో. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. Today was not about my 50 or my 100. Today was about making India win. I know I got a few chances, but I just feel that God scripted everything, and at the right time, when you do things with the right intention, He always blesses. And I just felt everything that happened so far was just a setup for this. I've almost cried every day throughout this tour. I was not doing well mentally, going through a lot of anxiety. Then being dropped was another challenge for me. But I think all I had to do was show up, and God just took everything. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. ఎవరామె? క్రికెట్ పోయిన వారం ఆడినారు కదా, జమీమా రోడ్రిగ్స్. ఆమె ఒక విశ్వాసి. ఆదివారం ప్రాక్టీస్కి వెళ్ళేది కాదు, చర్చ్ అయినాక వెళ్ళేది. అందువల్ల ఈయన ఏం చేశారంటే 22లో జరిగిన వరల్డ్ కప్ ఉమెన్స్ మ్యాచ్ నుంచి ఆమెను బయటికి తీశారు. చాలా రావద్దు నువ్వు అన్నారు. అయినా ఆమె బాధపడలేదు. 2025కి మళ్ళీ వచ్చింది. ఓడిపోతానే వచ్చింది అన్ని షివాజ్. కానీ ఆమె ఏమందంట, ప్రార్థన చేసిందంట. నేను ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్ అన్న. నేను ముందు యేసు ప్రభుకి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎందుకు, ఆయన నాకు విజయం ఇచ్చాడు. మరి నీ తెలుగులో కూడా జీసస్ వల్లే విజయం సాధ్యమైందని, ఆయనే తన్ని నడిపించాడని చెబుతూ టీమిండియా మహిళా బ్యాటర్, మ్యాచ్ విన్నర్ జెమీమా రోడ్రిగ్స్ కన్నీటి పర్యంతమైంది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసి అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆఖరి వరకు క్రీజులో నిలబడి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. జెమీమా అసాధారణ ప్రదర్శనతో టీమిండియా 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన జెమీమా హోస్ట్ తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. ఏడుస్తూనే తన ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చింది. ముందుగా నేను జీసస్ కి కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ ఇన్నింగ్స్ ఆడగలిగాను. ఈ రోజు జీసస్ నన్ను నడిపించాడు. నాకు అండగా నిలిచిన మా అమ్మ, నాన్న, కోచ్ తో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గత నెల నాకు చాలా కష్టంగా గడిచింది, కానీ ఈ ఇన్నింగ్స్ నాకు ఒక కలలా అనిపిస్తుంది. ఈ విజయం ఇంకా నా మదిలోకి ఎక్కలేదు.
నేను స్నానం చేయడానికి వెళ్తుండగా 3వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెప్పారు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలి అని అనుకున్నాను. నా కోసం కాకుండా జట్టు కోసమే ఆడాను. గతంలో మేం కీలకమైన మ్యాచ్లు ఓడిపోయాం. ఈసారి ఆ తప్పిదం చేయకూడదని గట్టిగా అనుకున్నాను. హాఫ్ సెంచరీ ఏది నేను పట్టించుకోలేదు. జట్టు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదు. గతేడాది ప్రపంచ కప్ జట్టులో నాకు చోటు దక్కలేదు. అప్పుడు ఫామ్ లో ఉన్నా నాకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక వేదనని అనుభవించాను. ప్రతిరోజు ఏడుస్తూ కూర్చున్నాను. మరింత ఎక్కువగా కష్టపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాను. నేటి ఇన్నింగ్స్ లో ఆ దేవుడు నాకు అండగా నిలిచాడు. బ్యాటింగ్ చేసే సమయంలో నాతో ఎక్కువగా మాట్లాడుకున్నాను. బైబిల్లో ఒక వాక్యాన్ని పదే పదే చదువుకున్నాను. నిశ్చలంగా ఉండు, ఆ దేవుడు నీకోసం పోరాడతాడనే బైబిల్ వాక్యాన్ని పదే పదే నా మనసులో అనుకున్నాను. అందులో ఉన్నట్టుగానే ఆ దేవుడు నా కోసం పోరాడాడు. ఈ విజయం ఇచ్చిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చినప్పుడు మంచి భాగస్వామ్యం నమోదు చేయాలని భావించాం. చివర్లో నేను దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాను, కానీ అది నా వల్ల కాలేదు. దీప్తి శర్మ ప్రతి బంతికి నాతో మాట్లాడి నన్ను కూల్ చేసింది. నా సహచర ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. ఈ గెలుపు క్రెడిట్ నా ఒక్కదాందే కాదు, సమష్టిగానే ఈ విజయం దక్కింది. ప్రేక్షకుల మద్దతు, వారి అరుపులు నన్ను మరింత ఉత్సాహపరిచాయని జెమీమా చెప్పుకొచ్చింది. జెమీమా చెప్పినట్టుగానే ఆమెకి దేవుడు అండగా నిలిచాడు. ఆమె ఇచ్చిన 3 సునాయాస క్యాచ్ల్ని ఆసీస్ ఆటగాళ్లు వదిలివేశారు. కోట్ చేసింది కదా, నిర్గమాకాండం 14వ అధ్యాయం. మీరు ఊరకు నిల్చుండి చూడుడి యెహోవా మీ పక్షంన యుద్ధం చేస్తాడు. నీ పక్షాన్ని ఎప్పుడన్నా యెహోవా యుద్ధం చేశాడా? అంత విశ్వాసంలోకి మనం నువ్వు రావాలంటే తప్పకుండా నువ్వు చర్చికి రెగ్యులర్ రావాలి. రాకపోతే నీ పక్షాన్ని యెహోవాని యుద్ధం చేయడు. నీ నీ జీవితంలో దేవుడికి విలువ లేదు. ఎవరికి విలువ ఉంది? లోకానికి విలువ ఉంది. నీ స్నేహితులకి, నీ ఫ్రెండ్స్, బంధువులకి. ఆమె చూడండి, ఎంత చక్కటి సాక్ష్యం అండి. వాళ్ళ నాన్నగారు పోయినసారి నేను తర్వాత అంటే దీంట్లో లేదు కానీ వాళ్ళ నాన్నగారు కూడా విశ్వాసి. చెన్నై వీళ్ళు వాళ్ళ నాన్నగారు ఇంకొక హాల్ అది ఇస్తే దాంట్లో వాళ్ళ నాన్నగారు మత ప్రచారం చేస్తారని మీరు తప్పుడు ఆరోపణ చేసిపోయిన సంవత్సరం ఈమెకి ఎంట్రీ ఇవ్వలేదు గ్రూప్ లో. అయినా సరే ప్రభుని వదిలిపెట్టలే. ప్రభుని హత్తుకొని తిరిగి ప్రభు కోసం ఆమె ప్రయాసపడి ప్రభు కృపను ఏమంది, నేను ఎప్పుడు దేవుడితోనే మాట్లాడుతున్నాను అంటే ప్రేయర్ చేసుకుంటా ఉంది. ఈ విజయం దేవుడే ఇచ్చాడని మనం గమనించాలి. ఏంటి అసలు మన జీవితం ఏంటవుతుంది? ఎందుకు మనం విలువ ఇవ్వట్లేదు దేవుడికి అంటే దేవుడే విలువ నీకు తెలియట్లేదు. సో చెంగానికి రావడానికి నేను చెప్పినటువంటి 4వ కారణం ఏంటంటే దేవునికి విలువ ఇవ్వండి, ఆయన ఆజ్ఞకి విలువ ఇవ్వండి, క్రీస్తుకు విలువ ఇవ్వండి. విలువ ఇవ్వట్లేదు. యువర్ నాట్ యేసు ప్రభువు లేతే దేవుడు నీ రక్షకుడికి నీ జీవితంలో విలువ లేదు. అందుకే ఆదివారం అంటే కారణాలు వస్తాయి, శుక్రవారం అంటే కారణాలు వస్తాయి, గురువారం అంటే కారణాలు వస్తాయి, బైబిల్ స్టడీ అంటే అన్ని మనకి పనికి మాలిన కారణాలన్నీ పైకి వస్తుంటాయి. అందుకే మన లైఫ్స్ ఇట్లాగే ఉండిపోయాయి, అక్కడే ఉండిపోయాం. ఇంకొక కారణం, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? 5వ కారణం, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే చూడండి, చర్చికి వెళ్ళడం ప్రభువు చూపిన ఉదాహరణకు అనుసరించడం. ప్రభు ఎప్పుడైనా చర్చికి వెళ్ళాడా? ఎప్పుడు వెళ్ళాడు? లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి ఏంటంట గమనించారు మాటలు. తన వాడుక చొప్పున, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చర్చ్. తన వాడుక. చర్చ్ ఏమైంది? అరే రే సరేలే వచ్చేవారు కదా, అయ్యే మెసేజ్ కొత్త ఏముంది? తన వాడుక చొప్పున. దయచేసి గమనించాలి, యేసు ప్రభు తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడంటే ఎప్పుడు వెళ్ళి ఉంటాడు? మీరందరూ కూర్చొని పాటలు పాడుతున్నాడా, నేను మెల్లికి వస్తా అన్నాడా? బిగినింగ్ లో నుంచి వెళ్ళాడా, మధ్యలో వెళ్ళి ఉంటాడా? బిగినింగ్ నుంచి ఉంటాడు యేసు ప్రభు.
మీరందరూ నాకు ఒకటి మీ విషయాల్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరందరూ కూడా పనులు చేసుకుంటా ఉంటారు. కొంతమంది కన్స్ట్రక్షన్స్, కొంతమంది పెయింటింగ్, కొంతమంది హౌస్ హోల్డ్, ఇట్లా పనులు చేసుకుంటా ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్, కొంతమంది స్కూల్స్, కాలేజెస్, రకరకాల పరిస్థితుల్లో ప్రాంతాల్లో మీరు పనిచేస్తున్నారు. నాకు నిజంగా అర్థం కాని విషయం ఏంటంటే మీరు పనిచేసే స్థలానికి కూడా ఇట్లాగే ఆలస్యంగా వెళ్తారా? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తలబగులుద్దేమో కానీ ఈ ప్రశ్నకు మాత్రం నాకు జవాబు దొరకదు. చెప్పండి, ఇట్లా వెళ్తారా? కాలేజీకి వెళ్తారు. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు లేట్ వచ్చావు ఏంటని దేవుడు అడగడు. అడుగుతాడా? అడగడు. అది హౌస్ హోల్డ్, ఇంట్లో లేట్కి వెళ్తే ఏమంటుంది మేడం? ఏమంటుంది? ఏమ్మా అంటది ఫస్ట్ డే. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి. మనం ఎక్కడికి వెళ్తాం విశ్రాంతి దినంలో? ఇందాకే చెప్పాను నేను, రకరకాల ప్రాంతాలకి, రకరకాల పనులకి, రకరకాల ప్రయారిటీస్ ఉంటాయి, మనకి రకరకాల విలువలు ఉంటాయి. దేవుని మందిరం మనకు అట్లీస్ట్ ఏమి లేకపోతే అప్పుడు దేవుని మందిరం. చదువమ్మా. సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ఆయన ఏమైనా నిలబడాయా? వాక్యం చెప్పన్నారో లేకపోతే నిలబడ్డాడు. ఆయన వాక్యం చదవాలని నిలబడ్డాడంట. ప్రభువు చూపిన ఉదాహరణను అనుసరించడానికి మనం చర్చికి వెళ్ళాలి. అప్పట్లో ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనేది ప్రతి ఇంట్లో ఉండేది కాదు. శాస్త్రుల దగ్గర, పరిచయుల దగ్గర ఉండేది. వాళ్లే తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి ఎవరు చదవాలంటే వాళ్ళకి ఇచ్చి పలానా చదవయా అనేవాళ్ళు. ఇప్పుడులాగా మన బైబిల్ లాగా వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉండేది కాదు. అది కూడా ఏ శాస్త్రియో పరిచయుడో ఒక గ్రంథం చూసి రాసుకునేవాడు నీట్ గా. అదే ఉండేది. అదే ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాడు సునగోకి, లేకపోతే మందిర విశ్రాంతి దినమున తీసుకొచ్చేవాడు. అది ఎవరికి ఇస్తే వాళ్ళు చదివేవాడు. ఈయనకి ఇచ్చారు. ఈయన బోధకుడు కదా, అద్భుతాలు చేస్తున్నాడు కదా, అందరూ స్వస్థపరుస్తున్నాడు, ఈయనకి ఇచ్చారు, నువ్వు చదవాయా అంటే ఈయన ఏం చేశాడంట? దేవుని వాక్యాన్ని చదివాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని ఆజ్ఞ, మనం ఎందుకు వెళ్ళేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాలి? ఫోనా? ఏం తీసుకెళ్ళాలి? బైబిల్ తీసుకెళ్ళాలి. నీకు పాటల పుస్తకం ఉంది, పాటల పుస్తకం తీసుకెళ్ళాలి. అవునా? ఇప్పుడు ఎంతమంది దగ్గర బైబిల్స్ లేవంటే చాలా చేతులు తెలుస్తాయి నా దగ్గర. నాకు ఇక్కడి నుంచే కనిపిస్తుంది ఎవరి దగ్గర బైబిల్ ఉంది, ఎవరి దగ్గర బైబిల్. ఎంతమంది దగ్గర ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ లేకపోయినా ఫోన్ ఉంది. దేవుని మందిరాన్ని నువ్వు ఎందుకు వెళ్ళాలంటే ప్రభువు చూపిన మాదిరి అది. నువ్వు ప్రభు రక్తం ద్వారా నువ్వు కొనబడ్డావు కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళాలి, ఫోన్ కాదు, బైబిల్ తీసుకెళ్ళాలి. బైబిల్ ఒక నోట్బుక్ తీసుకెళ్ళాలి. అది విశ్వాస యొక్క లక్షణం. చదువుకున్న వాళ్ళది పరిస్థితి అంతే, చదువు లేని వాళ్ళది అంతే. బైబిల్ మేడం పట్టుకొని వచ్చి ఇవ్వాలి, ఈయన తెచ్చుకోడు మళ్ళీ, అదొకటి నామూషి కదా. మేడం తెచ్చి ఇవ్వాలి, మేడం తీసుకున్న పిల్లల్ని ఆమె ఎత్తుకోవాలి, మళ్ళీ ఏం చేయాలి? బైబిల్ కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. అందుకే మన జీవితాలు ఎక్కడున్నాయి? అక్కడే ఉండిపోయినాయి. ఏవి ఎదుగుదల అనేది, పొందుదల లేదు. సేమ్ యాజ్ యూజువల్. సో 5వ కారణం ఏంటి? ప్రభువు చూపిన ఉదాహరణలను అనుసరించి మనం ఏం చేయాలి? చర్చికి వెళ్ళాలి. 6వ కారణం చూద్దాం. ఎందుకు వెళ్ళాలి సంఘానికి అంటే, చర్చికి వెళ్ళడం ప్రభువు పనికి మద్దతుగా నిలబడటం కోసం మనం చర్చికి వెళ్ళాలి. ప్రభువు పనికి మద్దతుగా. ప్రభు పని ఏంటి? మత్తయి సువార్త 12:30. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నువ్వు దేవుని పక్షాలు ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. సంఘం చేస్తున్న పనిలో నువ్వు వాళ్ళతో నిలబడాలి, సంఘంతో నిలబడాలి. మీరు ఊరక నిలుచుంది చూడండి ఏంటి?
యెహోవాయే మీ పక్షమున యుద్ధం ఆ నిలబడే పని నువ్వు చెయ్యాలి. నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే, లేకపోతే యేసుప్రభు చేత నువ్వు దీవించబడితే, యేసుప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వు వచ్చి నిలబడాలి. ప్రభు పనికి మద్దతుగా అన్నాను నేను. ఆ వర్డ్ వాడాను, సపోర్టివ్ గా. లేకపోతే ప్రభు పని చేస్తుంటే నువ్వు ఆ చేసే వాళ్ళకి పక్కన నువ్వు నిలబడాలి. నువ్వు ఏం చేయొద్దు, జస్ట్ నిలబడు. ఆ వచ్చి నిలబడటం కూడా మనకేంటి ఇబ్బంది. దేనికి రావు? దేవుని పరిస్థితులు రమ్మంటే రావు. నువ్వు ఏమన్నాడు? ఏమన్నా వాక్యం నువ్వే చదువు మళ్ళీ ఒకసారి. నా పక్షమున ఉండని వాడు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. సంఘ ప్రార్థన నువ్వు చెయ్యొద్దు, వచ్చి అక్కడ కూర్చో, రావు. స్త్రీల కుడికి రావు. పోనీ నువ్వు ఏం చెప్పొద్దు, మీ ఇంట్లో ఒక కూడికి ఏర్పాటు చేయి, గృహ కూడికి ఏర్పాటు చెయ్యవు అంటే నువ్వు ఎవరికి విరోధి? నేను కాదు, దేవుడే చెప్తాను. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. దేవుడితో విరోధం తెచ్చుకోవద్దు. విరోధం తెచ్చుకుంటే ఆయన కోపం వచ్చినట్టు నువ్వు బ్రతకలేవు కూడా. నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నావు అనుకో, దేవుడేం పట్టించుకోడు. దేవుడికి విరోధంగా మారొద్దండి. దేవుడికి విరోధంగా మారదు. ఒక ఆయన దేవుడికి ఎంత విలువ ఇచ్చాడు, దేవుడి పక్షాన్ని నిలబడ్డాడు ఆయన. దేవుడు ఆయన ఎంత ఆశీర్వదించాడంటే, నేను చెప్పడం కాదు, నా దగ్గర ఆ వీడియో ఉంది, మీకు చూపిస్తాను, దయచేసి శ్రద్ధగా చూసి వినండి. ఆయన పేరు ఎరిక్ లిడిల్. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి ప్యారిస్ లో జరిగేటువంటి ఆటల పోటీలకు వచ్చాడు. ప్రపంచంలో అతిపెద్ద ఆటల పోటీలు ఒలింపిక్స్ దానికి వచ్చింది. దాంట్లో 100 మీటర్లో పరిగెత్తాలని 1924లో జరిగింది. ఓకే, అయితే దానికి 2 దినాల ముందు ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆయన మంచి విశ్వాసి. ఆయన ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? ఒకవేళ ఆదివారం పొద్దున్న నేను ఆరాధనకి వెళ్ళేటువంటి సమయంలో 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తమంటే నేను పరిగెత్తా. నాకు దేవుడు ముఖ్యం, నా గోల్డ్ మెడల్ కాదు, నాకు పరుగు పందెంలో విజయం సాధించడం కాదు, నేను పరిగెత్తా అని అన్నాడు. అప్పటికి మిత్రులు అన్నారు, రే అలాంటి మాట అనొద్దు, ఒకవేళ అప్పుడే పడితే కనుక కష్టమని. ఏం పట్టించుకోలే. కానీ ఆ సంవత్సరం ఏం తెలుసా? కరెక్ట్గా ఆదివారం పొద్దున్న 9 గంటలకు 100 మీటర్లు అన్నారంట. ఎరిక్ లిడిల్ నేను పరిగెత్తా అన్నాడు. అందరూ నీకేమన్నా పాగలగా నువ్వు, నీకు ఆ మాత్రం సమజ్ కాదా? నీ దేశం అంతా ఇన్ని పైసలు ఇచ్చి పంపించింది, ఇన్ని సంవత్సరాలు నేను తరబిది చేసింది, నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తావని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఆయన ఏం పట్టించుకోవాలా. ఆ సంవత్సరం వేరే ఆయన గెలిచింది. 2 దినాల తర్వాత వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి మేనేజర్ ఎరిక్ లిడిల్ దగ్గరికి వచ్చి మూల కూర్చొని ఉంటే, వచ్చి కూర్చున్నావు, తింటున్నావు, పరిగెత్తమంటే పరిగెత్తావు, 400 మీటర్ల పరిగెత్తడానికి ఎవరు లేడు, వెళ్తావా అన్నాడంట. వెళ్తాను సార్ అన్నాడంట. ఎప్పుడు ఆయన తరబీదు పొందలేదు, ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. వెళ్ళి 400 మీటర్ల పరిగెడతానికి బరిలో నుంచున్నాడు. నుంచింటే ఒక పెద్ద వచ్చి ఇంత కాగితం ఇచ్చిందంట. కాగితంలో ఏమందో కూడా చూడ, జోబులో పెట్టుకున్నాడు. అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈయన పరిగెట్టిండు. అందరికీ తెలుసు ఎరిక్ లిడిల్ లాస్ట్ వస్తాడని. కానీ అద్భుతమైన దశ, ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అయితే ఆయన గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి జోబులో ఉన్నటువంటి ఆ కాగితం గుర్తొచ్చి బయటికి తీసి చూసింది. ఆమె ఒక చిన్న వచనం రాసి ఇచ్చింది. దేవుడు హన్నాకి ఇచ్చిన వాగ్దానం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ఏమంటే తెలుసా? నన్ను గౌరవించిన వారిని నేను గౌరవిస్తాను. ఆ సంవత్సరం ఎరిక్ లిడిల్కి అద్భుతంగా 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఒకవేళ 100 మీటర్లో పరిగెడితే గోల్డ్ మెడల్ వచ్చేది, తన జిందగీ అక్కడితో అయిపోయి ఉండేది. కానీ 100 మీటర్లో పరిగెట్టకుండా 400 మీటర్లో పరిగెట్టడం బట్టి 2 విషయాలు జరిగినాయి. ఒకటేమని తెలుసా? ఎరిక్ లిడిల్ జీవితాన్ని ఒక సినిమా తీసింది. ఒక సినిమా, చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే సినిమా 1953లో తీసినటువంటి ఆ సినిమా ప్రపంచంలో ఇప్పుడు దాకా తీసినటువంటి మొదటి 10 చిత్రాల్లో ఒకటి. అంత బాగా ప్రజలు ఇష్టపడినటువంటి చిత్రాల్లో ఒక చిత్రమైంది. అది ఆయన సాక్ష్యం, ఆయన జీవితం, ఎరిక్ లిడిల్ యొక్క జీవితం. రెండోది, ఎరిక్ లిడిల్ అది జరిగిన తర్వాత చైనాకి మిషనరీగా వెళ్ళిపోయాడు, అద్భుతమైన పరిచర్య చేశాడు. ఎందుకో తెలుసా? తనకంటే ఎక్కువగా దేవుణ్ణి. ఇప్పుడు చెప్పండి, ఏంటి మన పరిస్థితి? ఎక్కడ నిలబడ్డాం? ఆదివారం అదేంటది ఆడమన్నందుకు గోల్డ్ మెడల్ వస్తున్నా అసలు ఏం చేశాడు ఆయన? ఎరిక్ లిడిల్ అథ్లెట్. ఆయన దేవుని పక్షాన్ని నిలబడ్డాడు కదా, అందుకే దేవుడు ఆయన హెచ్చించాడు. ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో, సమూయేలు గ్రంథంలో, నీవు నన్ను హెచ్చిస్తే నీవు నన్ను కనపరిస్తే నేను 1 సమూయేలు గ్రంథంలో ఒకసారి చూడండి,
మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం అంట. నువ్వు దేవుని హెచ్చిస్తే దేవుడిని కనపరుస్తాడు. లాస్ట్ 30 నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుచు నన్ను తృణీకరిస్తే ఏం చేస్తా? తృణీకరిస్తా. నేను నిన్ను తృణీకరిస్తా అన్నాడు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని కనపరచడానికి రావాలి. దేవుని మందిరానికి వస్తే నువ్వు దేవుని కనపరచగలవు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఏంటి కారణం? మనం ఇందాక చెప్పుకున్న కారణం ఏంటి? ఎందుకు దేవుని మందిరానికి రావాలి? ప్రభు పనికి మద్దతుగా నిలబడ్డాను. దేవునితో పాటు దేవా నేను కూడా నీ పక్షాన ఉన్నాను. Lord, I am with you. మీరు ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు కుక్క పిల్లలు ఉన్నాయి, తల్లి ఉంది. కుక్క పిల్లలు తల్లితోనే ఉంటాయి. వేరే కుక్క కానీ వేరే జంతువు వచ్చిందనుకో, ఎవరు పోట్లాడతారు వాళ్ళతో? ఎవరు పోట్లాడతారు? తల్లి కుక్క పోట్లాడుద్ది, అంతేనా? పిల్ల కుక్కలు ఊరుకుని ఇలా పడతాయి, లేకపోతే అరుస్తుంటాయి. గెలిచేది ఎవరు? మీరు ఏ జంతువులన్నా తీసుకోండి. కానీ మన పరిస్థితి ఏంటంటే మనం ప్రభువుతో నిలబడటానికి ఇష్టపడలేదు, ప్రభు పనికి పద్ధతి ఇవ్వడానికి ఇష్టపడలేదు కదా. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు రావాలి అంటే ప్రభువు పనికి మద్దతు తెలపడానికి. మొన్న జార్ఖండ్ లో ఒక చర్చి వాళ్ళని తీసుకెళ్లి, పాస్టర్ గారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వాళ్ళందరూ ఏం చేశారు సార్? ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్లారు, కంజరా, తాళాలు తీసుకెళ్లి సంఘస్థులందరూ ఆ పోలీస్ స్టేషన్ ముందు నిలబడి పాటలు పాడటం ప్రారంభించారు. పోలీసులు వచ్చి అడిగారు, ఏంటి చేస్తుందంటే, మా పాస్టర్ గారు లోపల ఉన్నారు కదండి, ఆయన వచ్చి వాక్యం చెప్పేదాకా మేము పాటలు పాడతాం రోజు అన్నారు. అని ఏంటి పాస్టర్ గారు ఏమంటే వాళ్ళు ఉన్నారా? సంఘం ఉందా లేదా? ఉందా? మళ్ళా పారిపోయారు. వాళ్ళు ఏం చేయలేక ఆయనతో నేను ఇంకోసారి ప్రచారం చేయనని చెప్పి రాపించుకొని వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 8 అయిందంట, పాటలు పాడుతూనే ఉన్నారు. వదిలేశారు. నా పక్షమున నిలబడివాడు నాకు విరోధి. దేవుని పక్షాలు ఉన్నావా? దేవుని పనికి నీ సహకారం ఉందా? నీ మద్దతు ఉందా? నీ సమర్పణ ఉందా? నీ కాంట్రిబ్యూషన్ ఉందా? దేవుని మందిరానికి రావడానికి ఇంకొక కారణం ఉంది. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? 7వ కారణం, చర్చికి వెళ్ళడం. మీరు దేవుని వాక్యమును వ్యక్తిగతంగా వినగలరు. దేవుని వాక్యాన్ని నువ్వు వ్యక్తిగతంగా వినాలి. ఏమన్నాడు? వాక్యానికి ఏం చేయమన్నాడు? వాక్యమును ప్రకటించు. దేవుడి మాటలు దేవుడు నీతో స్పష్టముగా నీతోనే మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుడి మందిరానికి రావాలి. చిన్నప్పుడు బొమ్మల పెళ్లి చేస్తారు కదా ఆడపిల్లలు. ఇప్పుడు మా కాలంలో చేసేవాళ్ళే, మీరు కాలంలో కూడా చేసేవాళ్ళు బొమ్మల పెళ్లి. చిన్నపిల్లలు 2 బొమ్మలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టి పెళ్లిలో జరిగినట్టే రకరకాల గిన్నెలు, పావులు అంటారు కదా, చిన్నవి పెడతారు. దీంట్లో ఉప్పు, ఇది కారం, ఇది పప్పు, నూనె అవన్నీ ఓకే పెట్టి ఏం చేస్తారు? లాస్ట్ కి ఆ 2 బొమ్మలు దగ్గర తీసుకొచ్చి పెళ్లి చేయాలి కదా, పెళ్లిలో చూస్తారు కదా తాళి కట్టడం. వీళ్ళు తెలియక ఏం చేస్తారు? ఆ 2 బొమ్మలు కలిపి కడతారు. ఏమైపోయింది? ఇప్పుడు పెళ్లి అయిపోయింది, బొమ్మల పెళ్లి అయిపోయింది. మేము బొమ్మల పెళ్లి చేసామంట. అట్లాగే నువ్వు చర్చికి రాలేదనుకో, ఎవడో బొమ్మల పెళ్లి చేస్తుంటే చూస్తా కూర్చుంటావు. ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు పెడతావు కదా, యూట్యూబ్ లేకపోతే ఇంకో ఛానల్లో పెట్టవా? దేవుడు ప్రత్యేకంగా వచ్చి చూడమని ఆరాధించమని కోరాడా? బొమ్మల పెళ్లి చూసి సంతోషపడమన్నాడా? ఇందాక మనం చదివాం. దేవుని మందిరానికి రెగ్యులర్ గా రమ్మన్నాడా? దేవుని మందిరాన్ని అప్పుడప్పుడు లేదా అదే రికార్డింగ్ చూడమన్నాడా?
చెప్పండి. ఇప్పుడు పెళ్లికి నేను వెళ్ళలేదు అనుకో, నేను కూర్చొని వీడియో చూస్తుంటా, చూసి ఓహో ఈయన కూడా వచ్చాడా, ఓహో ఈయన కూడా వచ్చాడా, ఇట్లా జరిగిందా ఎట్లా జరిగిందా అంట. అంతేగాని ఆ పెళ్లితో నాకేమైనా ప్రత్యక్షత, పోనీ ఆ పెళ్లి వీడియో చూసినందుకు నాకేమైనా సంతోషము, లేదా ఆ పెళ్లి పెట్టి ఏమైనా తెచ్చి పెడతాడో, నాకు పెట్టడు. దేవుని మందిరానికి నువ్వు రావటం అంటే దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని, దేవుని మాటల్ని నువ్వు వ్యక్తిగతంగా వినగలుగుతావు. దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు, పర్సనల్ వ్యక్తిగతంగా నీతో నువ్వు రాకపోతే నీతో మాట్లాడు. వ్యక్తిగతంగా నీకు కావాల్సిన, నీ హృదయంలో ఉన్న ప్రశ్నలకి జవాబిస్తాడు, అయితే నీకున్న సమస్యలకి పరిష్కారం చూపిస్తాడు, నీకున్న దిగులకి, అయితే నీ హృదయంలో ఉన్న బాధకి, నిట్టూర్పులకి ఆయన ఆదరణ కలిగిస్తాడు వ్యక్తిగతంగా నువ్వు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు. అందుకే నువ్వు దేవుని మందిరానికి రావాలి. అది 7వ కారణం. 8వ కారణం చూద్దాం. వాట్ ఈస్ ద అదర్ 8వ రీజన్? కారణం ఏంటి? చర్చికి వెళ్ళడం. మీరు ప్రభు బల్లలో పాలు పొందుతారు. చర్చికి వస్తే నువ్వు ప్రభు బల్లలో పాలు పొందుతావు. దయచేసి చూడండి 22వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఇది ఈ పని ఒక్కళ్ళే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలా, లేకపోతే ఎవరికి వాళ్ళే చేసుకోవాలా? ఎక్కడ చేయాలి? ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా నా శరీరం. శిష్యులు అందరూ ఉన్నారు అక్కడ, 12 మంది శిష్యులు ఉన్నారు, ఆయన ఉన్నాడు. ఈ మిగతా వాళ్ళు ఎవరు లేరు అక్కడ, శిష్యులు ఆయనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము. చదువు ఏమంటారు? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయో పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో. ఏమన్నాడు? ఆ గిన్నెను పట్టుకొని, ఇదిగో మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దాన్ని జ్ఞాపకం చేసుకో అంటాడు. ప్రభు బలలో నువ్వు పాలు పొందడానికి చర్చికి వెళ్ళాలి. ఎందుకు ప్రభు బలలో పాల్గొకపోతే ఏముంది? ప్రభు బలలో నువ్వు పాల్గొకపోతే నువ్వు మళ్ళా వెంటనే పాపంలో పడిపోతావు. ప్రభు బలలో పాలు పొందినా కూడా పడుతున్నావు, అది వేరే సంగతి. అసలు రాకపోతే అసలే పడిపోతావు. అప్పుడే పెళ్లిళ్ళు వస్తాయి, అప్పుడే చావులు వస్తాయి, అప్పుడే అవి వస్తాయి, అప్పుడే ఇవి వస్తాయి, అప్పుడే పంట పొలాలకు అమ్మకాలు వస్తాయి, అప్పుడే పంటలు వస్తాయి, ఆదివారం వస్తాయి. అదేంటో నాకు అర్థం కాదు. మన చర్చిలోనే అన్ని చర్చిల్లో అంతే, ఆదివారమే వస్తాయి పనులు. ఆ రోజే మెచ్యూర్ అవుతారు, ఆ రోజే డెలివరీ అవుతారు, ఆ రోజే బారసాల ఉంటుంది, ఆ రోజే పేరు పెట్టడం ఉంటుంది, ఆ రోజే శ్రీమంతం ఉంటుంది, ఆ రోజే ఫస్ట్ నైట్ ఉంటుంది, అన్ని ఆ రోజే ఉంటాయి. వాడెవడే చేసుకుంటుంటే మనం పోతాం దేవుని మందిరాన్ని వదిలించి. దానివల్ల నువ్వు నష్టపోతున్నావు. ప్రభువుకు నువ్వు దేవుని మందిరానికి దేవునితో సహవాసం చేస్తావు. మనం ఒక పాట చెప్తాను మీకు. ఏంటి? మనం పళ్ళలో ఉన్నప్పుడు ప్రభు అయినా వేస్తాను అప్పగింపండి రాత్రి తెచ్చా వింటారుగా. చెప్పండి. ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఆయన శిష్యులకి ఇచ్చి, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం. నన్ను అంటే బల్లలో నువ్వు పాలు పొందినప్పుడు యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. దేవా, నిజంగా నా కోసం నువ్వు ఎంత నలకొట్టబడ్డావు, నా పాపాలు శిక్ష ఏమి తీసుకున్నావు ప్రభా అన్న ఆ మాట మనం హృదయంలో చెప్పుకుంటాం. నువ్వు రాకపోతే ఎక్కడ చెప్పుకుంటావు? భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా నిబంధన
రాకపోతే ఎక్కడ చెప్తావు నువ్వు రాకపోతే? అందుకే పోయి నరకంలో పడతాం, పాపంలో పడతాం, పాపంలో పడతాం. వారం అంతా సినిమాలు వస్తాయి, త్రాగుడు వస్తుంది, సిగరెట్లు వస్తాయి, సారాయిలు వస్తాయి, బెల్ట్ షాపులు వస్తాయి. బల్లో పాల్గొనట్లేదు కాబట్టి నువ్వు పాపంలో పడిపోయి. 9వ కారణం చూద్దాం. నైన్త్ రీజన్. ఈ బొమ్మ చూడండి. ఏంటి ఆ బొమ్మ? ఒక మాట ఉంది, దేర్ ఇస్ నో బ్యాలెన్స్. అంటే ఏంటి? అకౌంట్ లో డబ్బులు లేవనా? ఆ బొమ్మ చూస్తే ఏంటది? ఒక త్రాసు కాదు, త్రాసు, ఒక స్కేల్. అది ఎట్లా ఉంది? అది ఒకటి కిందకుంది, ఒక పైకి ఉంది. సరిగ్గా లేదు, అసమతుల్యంగా ఉంది. సమతుల్యంగా లేదు, అసమతుల్యంగా ఉంది కదా. ఒకటి కిందకి, అది పైకి రావాలంటే, అది సమానం కావాలంటే ఏమన్నా చేయాలి? పైకి వచ్చిన దాంట్లో రాయి వేయాలి ఏదో ఒకటి కదా. వేసేప్పుడు ఈక్వల్ వస్తుంది. మనం అంటే మనకు బియ్యం అవన్నీ కొంటుంటాం కాబట్టి ఇప్పుడు ఇది తక్కువలే. ఇప్పుడు అవి వచ్చినాయి కదా, ఎలక్ట్రానిక్ వచ్చినాయి. కానీ పాత రేషన్ షాపులు ఇవే ఉన్నాయి ఇంకా కదా. రేషన్ షాపుల్లో మళ్ళీ బియ్యం పెట్టి అటు సైడ్ మనం ఎన్ని చెప్తామో మనకి ఎంత ఇవ్వాలో అంత వెయిట్ అవతల సైడ్ వేస్తే అవి రెండు ఈక్వల్ అవుతాయి కదా. మీకు బాగా తెలుసు. నువ్వు చర్చికి రాకపోవడం వల్ల, చర్చికి ఎందుకు రావాలి అంటే, చర్చికి వెళ్ళడం వల్ల అసమతుల్య క్రైస్తవ జీవితం నివారించటానికి ఏముంది ఇక్కడ చదవండి, సహాయపడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. అసమతుల్య క్రైస్తవ జీవితం అంటే అసలు మనకి ఎప్పుడు ఏది చేయాలో తెలియదు, అంత అయోమయం లైఫ్ మనకి. సమతుల్యత, ఇతను విశ్వాసి, ఈవిడ విశ్వాసి మనం చెప్పుకోలేవు. నువ్వే చెప్పుకోలేవు. ఎందుకు చెప్పుకోలేవు? అక్కడ పౌలు ఏమంటున్నాడు? మళ్ళీ చదువు 4వ అధ్యాయం 11వ వచనం. మనందరము విశ్వాస విషయములలో దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయములోను అది ఏం పొందాలంట? ఏకత్వము పొందాలి. నీ విశ్వాసము ఏకత్వం కలిగి ఉండాలి. దేవుని వాక్య విషయంలో జ్ఞానం ఉండాలి. లేకపోతే నీ జీవితం అసమతుల్య జీవితం, ఏమంటారు, బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ ఉండాలి. లేకపోతే ఏం లైఫ్ అది? అన్బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్. కష్టం వచ్చినప్పుడు వస్తావు, మళ్ళా మంచిగా ఉండిపోతావు. బైబిల్ చదవమంటే బాధ. బైబిల్ చదివాను కానీ 4 అధ్యాయాలు చదివాను అంటావు, మిగతా ఒకటేమైంది కదా. బైబిల్ చదువు, ప్రార్థన చేయము, చదువుతామా? లేదంటే చదువు రాదంటాం. కానీ మళ్ళా లెక్కలన్నీ వస్తాయి, డబ్బులు లెక్కలు వస్తాయి, ఎవరికి ఎంత ఇవ్వాలో తెలుసు, ఎవరు ఎంత ఇచ్చారో తెలుసు. అవునా? వస్తాయా రావా? ఏం రావు మనకి. బైబిల్ చదువుతుందా? బైబిల్ చదవకపోతే ఇప్పుడు ఏమొచ్చింది? దేవుని కృపను బట్టి బైబిల్ వాక్యము ఆడియోలో వచ్చింది, నువ్వు వినొచ్చు. అది మాత్రం చేత కాదు, మరి అది మాత్రం వద్దంటాం. టైం లేదంట, టైం లేదు. మన చర్చిలో నాకు తప్ప మిగతా ఎవరికి టైం లేదు. ఇష్టం చెప్పాలంటే ఏదంటే నేను రిటైర్ అయిపోయాను కదా, నాకు టైం ఉంది. ఇంకెవరికి టైం లేదు, అందరూ చాలా బిజీ. ఎంత టైం లేదంటే బైబిల్ చదువుకునే టైం లేదు, ప్రార్థన చేసే టైం లేదు, సంఘానికి సమయానికి వచ్చే టైం అసలే లేదు, మిగతా కార్యక్రమాలకు వచ్చే టైం కూడా లేదు. మనకి చాలా బిజీ. అసమతుల్య జీవితం.
ఇన్బ్యాలెన్స్ నీకు నువ్వు అసలు ఏంటో ఎటుపోతావు నీకే అర్థం కాదు. ఈ సమతుల్య జీవితంలోకి రావాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి. నీ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. దేవుడికి ఇష్టమైన జీవితం ఉండాలి. దేవుడు దీవించేటట్టుగా జీవితం కనిపించాలి. దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే నువ్వు మందిరానికి రావాలి, లేకపోతే నువ్వు రాలేదు. ఆఖరి కారణం చూద్దాం ఎందుకు మనం దేవుని మందిరానికి రావాలి. ఆఖరి కారణం 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. చర్చికి వెళ్ళడం మీరు దేవుని నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని అనుభవించగలుగుతారు. దేవుని మందిరానికి వస్తే ఏమవుతుందంట? ప్రత్యేక ఆశీర్వాదం. గాడ్ విల్ బ్లెస్ యూ. ప్రత్యేక చదవండి అది 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటికే జరుగునీయుడి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలెను. అది అవన్నీ ఏంటి? దాంట్లో భాషలు చూడండి. ఇక్కడ ఒక సంగతి బాగా కట్టించాలి. మన చర్చలో కూడా ఇది అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు భాషలు ఉన్నాయా లేవా? చేస్తారు నో తెలుసా? భాషలు ఉన్నాయా లేవా? ఉన్నాయి అంకుల్. తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ, హిందీ, ఉర్దూ, తమిళం, బెంగాలీ అవి ఉన్నాయి. అవి కాదు మాట్లాడేది. ఈ భాషలు అనే కాన్సెప్ట్ బైబిల్లో ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత సంఘము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏర్పడింది. అది పరిశుద్ధాత్మ దేవుడు అంటే 50వ పర్ణశాల ఆ పండగ, వచ్చిన పండగ. ఆ పండగకి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? యెరూషలేము పట్టణానికి వచ్చారు. అక్కడ రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్పాలి కదా. సువార్త చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన ఈ లోకానికి పంపించారు. మేడగదిలో శిష్యులు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. వారి లోపలికి వచ్చాడు, లేకపోతే వారి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ రకరకాల ప్రజలు ఉన్నారు. అది మార్కెట్ మధ్యలో ఉంది ఆ బిల్డింగ్. సో ప్రజలందరూ వింటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అరే మొన్నే కదా యేసు ప్రభువుని చంపింది, 2 నెలల క్రితమే కదా అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళలో ఇక్కడ ఎవరైతే మేడగదిలో దాదాపు 120 మంది ఉన్నారు అక్కడ, ఆ 120 మందికి వారికి తెలిసిన భాష కాకుండా వేరే భాషలో మాట్లాడే వాక్శక్తి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్తాను. మనం బెంగళూరు వెళ్ళామనుకోండి. బెంగళూరులో భాష ఏంటి? కన్నడలో వాళ్ళు ఆరాధిస్తున్నారు. మనకేమొచ్చు? తెలుగు వచ్చు, అంతే కదా. తెలుగు, ఇంగ్లీష్, హిందీ వదిలేద్దాం, తెలుగు వచ్చు. మరి ఇప్పుడు మనకి దేవుడి గురించి ఎలా చదవాలి? వాళ్ళు కన్నడలో చెప్తే మనకు అర్థమవుద్దా? తెలుగే సరిగ్గా మనకి గ్రాంధికంలో మాట్లాడితే వారు వెళ్ళిరి, వీరు వచ్చిరి, అసమతుల్యము, ఇట్లా కొన్ని మాటలు మాట్లాడితే మనకు అర్థం కావు. అవునా కాదా? అట్లాంటిది వాళ్ళు కన్నడలో చెప్తే మనకు అర్థం అవుద్దా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కన్నడలోనే వాళ్ళు చెప్పేవాళ్ళు కన్నడలో చెప్పలా, వాళ్ళలో కొంతమందికి తెలుగులో మాట్లాడే శక్తి ఇచ్చాడు. వాళ్ళకి తెలుగు రాదు ఇన్ఫాక్ట్, కానీ మన కోసము దేవుడు వాళ్ళకి తెలుగులో మాట్లాడే శక్తి ఇచ్చాడు. వాళ్ళు తెలుగులో సువార్త చెప్పారు.
మనం నమ్మాం. హిందీ ఆయన ఉన్నాడు అనుకో మా పక్కన, అప్పుడు మన తెలుగు చెప్పి మనం వింటాము. మరి హిందీలో ఆయనకి ఎవరు చెప్పాలి? ఇంకొకరికి హిందీలో మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఈ ఈ పద్ధతి క్రీస్తు శకము 5 నుంచి 8వ శతాబ్దం దాకా 10వ శతాబ్దం దాకా కొనసాగింది. ఎందుకంటే సువార్త అన్ని ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి దేవుడు వాళ్ళకి వాక్ శక్తి ఇచ్చాడు. 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం అక్కడ దేవుడు చాలా స్పష్టంగా రాస్తాడు. దేవుడు వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వారు ఆయా భాషల్లో మాట్లాడసాగిరి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 5-6 వచనాలు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 5-6 వచనాలు. జాగ్రత్త వినాలి మీరు ఇక్కడ. చదవమ్మా. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయకారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసోపోతమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములు ఎందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములు ఎందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకొనేది. ఎంతమంది ఉంటారు అక్కడ? దాదాపు 16 నుంచి 18, 20 రకాల భాషలు వచ్చిన ఉన్నారు అక్కడ. వీళ్ళు యూదులు, వీళ్ళకి యూదా భాషే వచ్చు. వాళ్ళు వాళ్ళ భాషల్లో మాట్లాడటం విన్నారు. ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, మనం ఇందాక చదివిన వాక్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆయా భాషల్లో మాట్లాడారంట. నువ్వు క్షేమాభివృద్ధి కన్నాలని భాషల్లో మాట్లాడమని దేవుడు చెప్పట్లేదు. అది ఎందుకు మాట్లాడారు? ఆ రోజు అది అవసరం కాబట్టి దేవుడు దాన్ని అలౌ చేశాడు. ఆ రోజు అది అవసరం కాబట్టి, వాళ్ళకి సువార్త అందాలి కాబట్టి దేవుడు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఈ రోజుల్లో ఉన్నాయి అంటే భాషలు లేవు. ఎందుకు లేవు? ఈ రోజుల్లో మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మాటలు ఏదన్నా ఒకటి కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ అని ఉంటుంది, తెలుసా మీకు? కంప్యూటర్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. గూగుల్ ట్రాన్స్లేట్ లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కొట్టి ఇంగ్లీష్ మాటలు నువ్వు కాపీ చేయి, అక్కడ ట్రాన్స్లేట్ అని కొట్టు. ఏం చేస్తుంది? తెలుగులోకి మారుస్తుంది. లేక నీకు హిందీలో తెలుగులో కావాలంటే హిందీ టు తెలుగు అని కొట్టు, ట్రాన్స్లేట్ చేస్తుంది. లేదా ఒరియా టు తెలుగు అని కొట్టు, లేకపోతే మెసోపోతమియా టు తెలుగు అని కొట్టు, ట్రాన్స్లేట్ చేస్తుంది. కాబట్టి సంఘములో ప్రత్యేక ఆశీర్వాదాలు కావాలి. దేవుడు నిన్ను వాడుకోవాలి, నీకు పాటలు పాడే తలాంతి ఇవ్వాలి, వాక్యం చెప్పగలగాలి, లేకపోతే పరిచర్య చేయగలగాలి. ఈ ప్రత్యేకమైన తలాంతులు దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇస్తాడు. ఎందుకు ఎక్కడేం చెప్తున్నారు వాళ్ళు దేవుని మందిరానికి, సండే స్కూల్ కి క్రమంగా వస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం తలాంతి ఇచ్చాడు? మనకి వాక్యం చెప్పే స్థాయికి వాళ్ళని తీసుకొచ్చాడు. అర్థం చేసుకోండి. నువ్వు ఇంకా అక్కడే ఉంటావు, నీకు చదువచ్చు, జ్ఞానం ఉంది, నీకు అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తీసుకెళ్లి తవ్వి నేలలో పెట్టి కూర్చున్నావు. ఒకరోజు దేవుడిని తప్పకుండా అడుగుతాడు, నీకు చదువు ఇచ్చాను కదా, ఏం చేశావు అంట కదా. నిరుపయోగ లైఫ్. ఎందుకు ఇట్లా జరిగింది? నువ్వు రావు కదా దేవుని మందిరానికి, అందుకే దేవుడు నీకేమీ ఇవ్వలేదు. దేవుని మందిరానికి రాకపోవటం అది కష్టం. ఇప్పుడు అందుకే ఏమంటున్నారు కొంతమంది, రావయ్యా బైబిల్ స్టడీ కంటే మా నాన్న తీసుకెళ్ళాడు, మా అమ్మ పెళ్ళికి పోయింది, మా చెల్లికి విరోచనాలైంది, ఏం నష్టపోతున్నాడు? దేవుడు వచ్చి వాక్యం నేర్చుకోండి, ఏం చెప్తున్నావు దేవుడికి? నాకు పరీక్షలు ఉన్నాయి,
అవునా? ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు దేవుని మందిరానికి వస్తే ప్రత్యేక ఆశీర్వాదాలను, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని, గాడ్ విల్ బ్లెస్ యూ. ఈ సమస్యను ఆయన పరిష్కరిస్తాడా? నువ్వు ఎందుకంటే నువ్వు దేవుని పనిలో ఉంటే ఆయన చూసుకుంటాడు. ఒక చిన్న మనం దేవుని పక్షమున ఉంటే, దేవునితో కనుక నీకు ప్రత్యేకమైన తీర్మానం, దేవా నేను ఏమైనా సరే ఐ విల్ స్టే బ్యాక్ విత్ యూ, నేను నీతోనే ఉంటా. దేవుడు నీకు చెప్తాడు, నీకు తలాంతులు ఇస్తాడు, నువ్వు ఏం చేయాలో చెప్తాడు, నేను నడిపిస్తాడు. తండ్రులు ఇక్కడ ఎంత ప్రార్థన చేస్తారు, మా పిల్లలు అది కావాలి ప్రభా, ఇది ఎందుకు కావట్లేదు, వాళ్ళకి రావట్లేదు కదా. వాళ్ళు దేవుని మందిరానికి నువ్వు క్రమంగా వస్తే దేవుని కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనక్కిపో. షో పుట్టప్పులు అవన్నీ పక్కకు పోతాయి. నువ్వు దేవుని మందిరానికి రా, క్రమంగా రా. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక మిషనరీ ఉండేవాడు, ఇంగ్లాండ్ దేశంలో ఉండేవాడు. ఆయన యవనస్తుడు, 25-26 ఏళ్లకి వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడితే వాళ్ళతో చెప్పాడు కదా, ఆయన భార్యతో కూడా చెప్పాడు, అక్కడ వాళ్ళతో కూడా చెప్పాడు, దేవుడు నన్ను ఆఫ్రికా దేశానికి వెళ్ళమంటున్నాడు దేవుని పరిచయం చేయటానికి, నేను వెళ్తాను అన్నాడు. వాళ్ళందరూ అన్నారు, రే నీకు బుద్ధి ఉందా, పెళ్లి చేసుకున్నావు 2 సంవత్సరాలు ఇక్కడ ఉండరా, సంతోషించు, తర్వాత బోధులు అంటే, లేదు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఆఫ్రికా దేశానికి వెళ్ళాలి పరిచర్యకి. బయలుదేరి వెళ్ళాడు. ఆ టీంతో కలిసి వెళ్తున్నప్పుడు కొంతకాలం వాళ్ళు అప్పుడు నడిచి వెళ్ళాలి కదా, ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు కొంత దూరం ఆఫ్రికాలోకి వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత విష దోమలు గుట్టాయి, అందరూ గుట్టాయి. అయితే ఆయన భార్య చనిపోయింది. చనిపోతే ఎత్తుకొని మళ్ళా ఇంగ్లాండ్ దేశానికి వచ్చి ఆమెను పాతి పెట్టేశాడు. మళ్ళా కొద్ది రోజులు ఆయనకి ఏమన్నాడు, నేను దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను తప్పకుండా ఆఫ్రికా, అరే మొన్నే కదా భార్య చనిపోయింది, ఇంకేమైనా చేసుకో, లేదు నేను వెళ్ళిపోతా. వెళ్ళాడు. మళ్ళీ ఒక టీంతో కలిసి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆయన అక్కడ ఏంటంటే ఆఫ్రికా దేశం చాలా భయంకరం, ఇప్పటికి కూడా భయంకరమైన దేశం అది. పులులు, సింహాసులు, భయంకరమైన జంతువులు, ఆ నడిచే ప్రాంతాలు, చాలా భయంకరమైన దేశం ప్రాంతం కూడా. టీంలో వెళ్తున్నప్పుడు 10 మంది టీంతో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే రాత్రి పూట వీళ్ళ దగ్గర గన్స్ ఉండే, ఒక దీపం పెట్టుకొని ఒక టెంట్ వేసుకుని దాంట్లో పడుకునేవాడు. అయితే రోజు ఒక వ్యక్తి కాపలాగాయాలి, దేనికి పుల్లు సింహాలు వచ్చి వీళ్ళ మీద పడకుండా కాపలాగాయాలి. అలా కాపలా కాస్తున్న వాళ్ళు ఆ రాత్రి పడుతూ మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ గారు వంతు వచ్చింది. అందరు 9 మంది పడుకొని నిద్రపోతున్నారు, ఈయన కూర్చొని చూస్తున్నాడు. చూస్తుంటే ఇంకేం బాగా ఉంది, కొంచెంసేపు అయితే తెల్లారిపోద్దులే అనుకున్నాడు. అయిపోద్ది కదా అని పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు. కన్ను అట్లా కునుకు తీసింది. ఒక పులి వచ్చి ఆయన ఎడమ చేతి మీద పంజాబ్ ఇస్తుంది. పంజాబ్ ఇస్తగానే ఇక్కడ ఉన్న మాంసం బయటికి వచ్చేసి చెయ్యి విరిగిపోయింది. కొద్ది రోజులు అట్లాగే విశ్రాంతి తీసుకొని మళ్ళా ప్రయాణం మొదలుపెట్టాడు. అరే నీ భార్య చచ్చిపోయింది, నీకు బుద్ధి రాలేదు, ఇప్పుడు నీ ఎడమ చెయ్యి కూడా లేవట్లేదు, ఆయన బతుకున్నంత కాలం ఈ చెయ్యి లేవలా, ఇట్లా పైకి రాలేదంట, అంటే డిస్లోకేట్ అయిపోయింది, ఇక్కడ ఎముక తప్పిపోయింది, మాంసం లేదు, వచ్చేయరా అంటే లేదు నేను ముందుకు వెళ్ళిపోతా. సరే అందరూ కూడా ధైర్యం, అబ్బా ఎంత సమర్పణ అనుకున్నారు, మళ్ళా ముందుకు వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఒకరోజు ముళ్ళ కంచెలు అడ్డం వచ్చినాయి. మెల్లిగా ఒక్కొక్కరు కన్నుంత అలా తీసుకుంటే వెళ్తున్నారు. ఈయన కూడా దాడుతున్నాడు. దాడుతున్నప్పుడు ఏమైంది, ఇట్లా దాటి ఆ కొమ్మను ఇట్లా వదిలేయంగానే ఆ కొమ్మ వచ్చి ఆయనకి ఎడమ కంటికి తగ్గింది, కుడి కంటికి తగ్గింది. తగలంగానే ఆ కనుగుడ్డు నీరు గారిపోయింది. మళ్ళా కొద్ది రోజులు ఆగిపోయారు అందరు. మళ్ళా ఇంగ్లాండ్కి ఎవరో చెప్పారు, వాళ్ళు అన్నారు, రే నీకు అసలు బుద్ధి ఉందా, భార్య పోయింది వద్దన్నావు వెళ్ళావు, కుడి భుజము ఇరిగిపోయింది వెళ్ళావు, ఈరోజు
సారీ ఎడమ భుజం పోయింది, వెళ్ళావు, కుడి కన్ను కూడా పోయింది, వచ్చేరా ఇప్పటికన్నా బాగా చేసుకు, లేదు నేను వెళ్ళిపోతాను. అలాగే వెళ్ళిపోతా ఉంటే ఇంకా దగ్గరికి కొద్ది గ్రామాల్లో సువార్త చెప్తా వెళ్తున్నారు అందరూ, టీం దాడులు జరుగుతున్నాయి వెళ్తున్నారు. ఒకరోజు ఈయన నడిచి వెళ్తా ఉన్నా, అందరూ వెళ్ళిపోయారు, ఈయన ఒక్కడే ఉన్నాడు లాస్ట్ లో. ఒక బురదలో కాలేశాడు. ఏంగానే బయటికి తీసిన తర్వాత ఆ కాలు తిమ్మిరి పట్టిపోయింది. ఏం విషపూర్తి తెలిసిందో ఏమో. డేవిడ్ లివింగ్స్టన్ పిల్లరా, ఆయన చచ్చిపోయేంత వరకు ఈ 3 లోపాలతో మళ్ళా వెనక్కి వెళ్లకుండా 13 ప్రాంతాలు 28 ఏళ్ళు దేవుని పరిచయం చేసి ఆ గ్రామాన్ని ప్రభు కోసం సంపాదించుకున్నాడు. ఆఫ్రికా దేశానికి సువార్త తీసుకెళ్ళినాడంటే డేవిడ్ లివింగ్స్టన్. ఆ రోజు ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆయన శవాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ అడ్డుపడి మాకు ఈ శవాన్ని వదిలేసాడంటే మా కోసం ఈయన చాలా నష్టపోయాడంటే వాడు ఒప్పుకోలేదు. అప్పుడు వీళ్ళు ఒక మాట చెప్పారు, సరే ఒక పని చేయండి, డేవిడ్ లివింగ్స్టన్ గారిని గుండెకాయను కోసేసి మాకు ఇచ్చేసి శవాన్ని మీరు తీసుకెళ్ళడం. ఇంగ్లాండ్ దేశస్తులు వచ్చి డేవిడ్ ఆయన్ని శవాన్ని అక్కడ పెట్టి గుండెకాయ కోసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక డబ్బాలో పెట్టి వాళ్ళు భూస్థాపితం చేసిన తర్వాత ఆయన శరీరం తీసుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు. ఈ బ్రతికేంటి ఎట్లా సాధ్యమైంది? డేవిడ్ లివింగ్స్టన్ గారికి దేవుని మందిరాన్ని ఎప్పుడు మానేయలేదు, దేవుడి కోసం బ్రతకాలని తీర్మానాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నష్టాలున్నా, శరీర నష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, దుఃఖం వచ్చినా, కుంటివాడైపోయినా చేయబోయినా నాట్ వరీ సమయంలో ఈ పరిస్థితి ఏంటి? ప్రభు వల్ల నీ ముందు చాలా ఆలోచించాయి. వాట్ ఇస్ యువర్ డిసిషన్? వాట్ ఇస్ యువర్ స్టేటస్? వాట్ ఈస్ యువర్ స్టాండ్? నువ్వేం చెప్తావు ప్రభుకి? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువులో పాల్పొందాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.